యూరప్‌లో ఒక తరహా చిచ్చు రేగుతోంది. ఏంటయ్యా అంటే ఎవడెవడో శరణార్థిగా వస్తాడు. వచ్చినటువంటోడిని అంటే చొరబాటుదారుగా వస్తాడు. వాడిని పట్టుకుంటే శరణార్థి. లేపోతే దేశంలో అందరిలో కలిసిపోయి బతికేస్తుంటాడు. ఎప్పుడో పట్టుబడినప్పుడు శరణార్థిని అంటుంటాడు. ఇలాంటి వాళ్ళని శరణార్థులుగా గుర్తించాలంటూ యూరోపియన్ యూనియన్ తీర్మానం చేయడం. అమెరికా తన చేత్తో మట్టి అంటనీయకుండా ఈ చొరబాటుదారులందరికీ శరణార్థులుగా యూరప్ సమాజం మీదకు తోసేస్తుంది. అమెరికాలో ఉన్న చొరబాటుదారులేమో తరిమేస్తుంది. అమెరికాలో అన్ని అధికారాలతో అక్కడికి వెళ్ళి ఆ తర్వాత ఆ రూల్ ప్రకారం పాటించట్లేదని తరిమేస్తుంది. వాళ్ళని డిపోర్టేషన్ చేస్తుంది. యూరప్ దేశాలు మాత్రం అట్లా కానిది. యూరప్ దేశాల మీదన ఈ సోరోస్ గ్రూప్ చేసేటటువంటి తెలివితేటలు అట్లాంటిదే. ఇప్పుడు యూరప్ సమాజానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అడుగులు ఏంటాయి అంటే ఏది వీళ్ళు పెట్టినటువంటి ఒక దిక్కుమాలినటువంటి చట్టం. అలాగా ఏ పడవలో నుంచి వచ్చారా, బోర్డర్లో నుంచి వచ్చారా, చొరబాటుదారుగా వచ్చిన వాడిని గుర్తించి ఆ దేశంలో శరణార్థిగా పెట్టుకోవాలి. ఒకేసారి ఒక 100 మందో 1000 మందో వచ్చారంటే కనుక వాళ్ళని అన్ని దేశాలకి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎంతమందిని డిస్ట్రిబ్యూట్ చేయాలన్నది ఒక పర్సంటేజ్ ఇచ్చారు. ఆ దేశాలు సచ్చినట్టు తీసుకోవాలి చొరబాటుదారుని శరణార్థులుగా. అట్లా తీసుకోకపోతే ఒక్కొక్క శరణార్థికి ఖర్చు కింద $20,000 ఏ దేశం వాళ్ళు అయితే పంపిస్తారో ఆ దేశం వాళ్ళకి ఇవ్వాలి. €20,000. దీన్ని ఇప్పుడు వ్యతిరేకిస్తూ మా దేశంలో మా పౌరులు ఉండాలా, ఏ పౌరులు ఉండాలో మీరెవరు డిసైడ్ చేయడానికి, మా సార్వభౌమాధికారులు మీరెవరు జోక్యం చేసుకోవడానికని తిరగబడుతూ దాన్ని తిరస్కరిస్తున్నాయి స్లోవేకియా, హంగరీ, చెక్ రిపబ్లిక్, పోలాండ్. ఓపెన్గా చెప్పుకొచ్చేసారు వీళ్ళు. ఎవరైతే రాబర్ట్ ఫిసో, విక్టర్ ఆర్బాన్, ఆండ్రేజ్ బాబీ, కరోల్ నవోర్చిక్ వీళ్ళ నలుగురు కూడా ఓపెన్గా చెప్పేశారు యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి ఈ మైగ్రేషన్ విధానం, చొరబాటుదారుల్ని శరణార్థులుగా గుర్తించే విధానం తమకి అంగీకార యోగ్యం కాదు అని.